సంఘర్షణలు జై గురుదేవ్. డ్రాప్ ఆల్ కాన్ఫ్లిక్ట్స్, అన్ని సంఘర్షణలు కూడా విడిచిపెట్టేసేయండి. ఎలా విడిచిపెట్టేస్తాం? దానికోసమే మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు ఈరోజు. మనం ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే అందులో 2 రకాలు ఉందిట. ఒకటేంటి, మన మనసు బుద్ధి ఉపయోగించి ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది నీ దగ్గర ఉండాల్సింది, ఇది ఉండకూడనిది, ఈ కాన్సెప్టులు, మాటలు ముఖ్యంగా ఇవన్నీ ఒకటి తెలుసుకోవడం. వాటిల్లో లోతు లేదు. కృష్ణుడు అంటారు, శబ్దజాలము, మాటలతో ఆగిపోతూ ఉంటాం. తెలుసుకోవడానికి ఇది కాదు మార్గము. ప్రతి పదం లోపల తెలియనిది, చూడనిది, నిగూఢంగా అర్థం ఉంది. ఒక విత్తనంలో తెలియని మొక్క, కనబడని మొక్క ఎలా అయితే ఉంటుందో, ప్రతి పదంలోని మన నిగూఢార్థం కూడా ఉంటుంది. ఆ పదం లోపలికి వెళ్ళి మనం అర్థం చేసుకోవడం మొదలు పెట్టామనుకోండి, బీజం, విత్తనం ఎలా అయితే మొలకెత్తుతుందో అలా దాని అర్థం కూడా లోపల మనకి మొలకెత్తుతుంది. అప్పుడు ఆ పదం తాలూకు అసలైన అర్థం మనకి తెలుస్తుంది. కొన్ని సంవత్సరాలు సాధన చేశాక గురుదేవుల దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు, వర్తమాన క్షణంలో జీవించాలి అని చెప్పి మీరెప్పుడో చెప్పారు కదా, ఈరోజు అదేంటి అనేది నాకు అర్థమైంది. 2.5 ఏళ్ల పాటు సాధన చేశాక, ఏమిటి పాఠాలు కూడా చెప్పేశాక ఇవాళ అదేంటో కనిపెట్టగలిగాను. వర్తమాన క్షణంలో జీవించడం అంటే ఏంటో కనిపెట్టగలిగాను అని చెప్తూ ఉంటారు. అంటే అప్పుడు ఆ వర్తమాన క్షణంలో జీవించడము అనే మాట వారి లోపల మొలకెత్తింది. అంతవరకు ఏంటి, ఒక శబ్దము, అర్థం పర్థం లేని ఒక శబ్దం లాగానే వాళ్ళలో అది నడుస్తూ ఉంది. ఏదో ఒక సౌండ్ లోపల మోగుతోంది అనేటట్లే తప్ప అంతకంటే అర్థం లేదు. అప్పుడు సమయం వచ్చింది, దాని అర్థము అవగతమైంది, రివీల్ అయింది. ఆ బీజం మొలకెత్తింది, ఆ అర్థం మొలకెత్తింది. స్వభావాద్ ఏవ జానానో. స్వభావ సిద్ధంగా చాలా సాధారణమైన పదాలు, ఉదాహరణకి అప్సెట్ అనే ఇంగ్లీష్ పదం ఉంది. అది ఒక పదమే, కానీ చైతన్యం లోపల వికసించినప్పుడు అదేమవుతుంది, అప్ సెట్ అని 2 పదాల కింద విడగొట్టామనుకోండి, ప్రతి ఒక్కటి సెటప్ చెయ్యబడి ఉంది. అప్ సెట్ అంటే ప్రతీది కూడా సెటప్ చెయ్యబడి ఉంది అనేసరికి ఇంకో అర్థం మనలో స్ఫురిస్తుంది. ఓ, నేనే చేశానని అనుకుంటున్నాను, నిజానికి ఇట్స్ ఏ గేమ్, భగవంతుడు ఆడిస్తున్న లీల, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఇలాగా దాని అర్థం లోతుల్లోకి వెళ్ళి మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అలానే అండర్స్టాండ్ అనే ఇంగ్లీష్ పదం తీసుకున్నారనుకోండి, అండర్ స్టాండ్, దాని కింద నించున్నాం. నిన్న కూడా గురుదేవులు చెప్తున్నారు తన్ మాత్ర కోసం చెప్తూ, అండర్స్టాండ్ అంటే దాని కింద నేనున్నాను. దాని నుంచి ఇంకొక అర్థము లోపల ఓపెన్ అప్ అవుతుంది. స్వభావాది ఏవ జానాను. ఆధ్యాత్మికత జనకులు వారికి కొత్తదేమీ కాదు. ఏళ్ల తరబడి సాధన చేస్తున్నారు. ఈ స్క్రిప్చర్స్ అన్నీ కూడా చదువుతూనే ఉన్నారు. చిన్న వయస్సు నుంచి కూడా ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోయి ఉన్నారు.
అయితే కాసిన్ని పదాలు అష్టావక్రుల వారు అనేసరికల్లా నిజానికి పదాలు కాదు. కొన్ని నిమిషాల పాటు అష్టావక్రుల వారితో ఉండేసరికల్లా ఒక వేరే అర్థమేదో స్ఫురించింది జనకుల వారిలో. ఆ విత్తనము లోపల మొలకెత్తడం మొదలెట్టింది. ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, నాకు తెలుసు అనే ఆలోచన ఉంది కదా! ఇదంతా నాకు తెలుసు అన్నది ఏదైతే ఉందో, అది కొత్తగా మొదలవుతోంది. అది కొత్తగా మొలకెత్తడం మొదలెట్టింది. ఇవి ఉత్తి పదాలు కాదు. హృదయంలో లోపల ఏదో కదిలింది. ఏదో స్పృశించింది. ఎక్కడో ఏదో కదలిక మొదలైంది జనకుల వారిలో. జనకుల వారు గుర్తించేటట్లుగా చేసింది. ఓహ్! నేను అంటే ఇది. నేను అంటే ఈ శరీరమే అనుకున్నాను. ఈ ఆలోచనలే అనుకున్నాను. నేనంటే ఫీలింగ్సే అనుకున్నాను. నా ఫీలింగ్స్ పట్టించుకోవా? అసలు నీకు సున్నితత్వం లేదా? నన్ను పట్టించుకోవా? నా మాటలు వినవా? నా ఆలోచన ఎంత గొప్పదో తెలుసా? ఇ మనల్ని మనము ఆలోచనల కిందనే ఇంక అక్కడి నుంచి ఘర్షణ మొదలవుతుంది. అంతకు మించి ఏదో నేను అన్న గుర్తెరిగారు. గుర్తింపొచ్చింది వారికి. జనకుల వారికి. స్వభావాత్ ఏవ జానానో. గొంతు ఖాళీగానే ఉంటుంది. ఖాళీగా ఉంటుంది గదా! అందుకే నీళ్లు తాగలుగుతున్నాము, తినగలుగుతున్నాము. గొంతు లోపల ఖాళీ. హాలో అండ్ ఎంప్టీ అనేది తెలుసు. ఊపిరితిత్తుల్లో ఖాళీ అని తెలుసు మనకి. ముక్కు హాలో అండ్ ఎంప్టీ అని తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం. ముక్కు ఖాళీ అని తెలీదా అండి? తెలుసు. కానీ ఆ ఖాళీ అనే దాన్ని అనుభవించడం ఉంది చూసారు. అది వేరు. ప్రత్యేకము. నా స్వభావ సిద్ధంగా, సహజ సిద్ధంగా ప్రతి ఒక్కటి కూడా హాలో అండ్ ఎంప్టీ ఖాళీ మరియు గుల్లా అని తెలుసుకున్నాను. ఇవి ఏమీ కాదు అని తెలుసుకున్నాను. చిన్న పసి పాప తల్లి కడుపులోంచి బయటకొస్తుంది. ఎక్కడి నుంచొచ్చింది? నథింగ్. ఏమీ లేని దగ్గర చిన్న పసికందు పెరగడం మొదలుపెట్టింది. ఒక కణం పెరగడం మొదలెట్టింది. ఒక బిడ్డగా బయటకొచ్చింది. తల్లి లోపల ఏముందండి? ఏమీ లేదు ఖాళీ. ఖాళీలోంచే జీవము పెరిగింది. ఈరోజు నా స్వభావ సిద్ధంగా, అనుభవపూర్వకంగా నేను అర్థం చేసుకున్నాను. అహో! అందుకే జ్ఞానానికి అంతం లేదండి. అదే విషయం అనుకోండి, ప్రతిరోజు, ప్రతి క్షణము ఇంకా ఇంకా లోతుల్లోకెళ్ళి అర్థమవుతూ ఉంటుంది. అయితే ఆ జ్ఞానాన్ని లోతుల్లోకెళ్ళి ఇంకా ఇంకా డీపర్ లెవెల్‌లో అర్థం చేసుకోకుండా ఉండడానికి అడ్డంకులేంటి? ఇంపెడిమెంట్స్. ఏమి అడ్డుతోంది మనల్ని? నాకంతా తెలుసు. ఇది నాకవసరం లేదు. ఈ అలా కాదు. ప్రతిరోజు ఆ జ్ఞానం కొత్తదే. ఆ అడ్డంకుల్ని కనుక తొలగించేస్తే మీరు తెలుసుకోగలుగుతారు. ఈ జ్ఞానము ప్రతిరోజు కొత్తదే. ఇదం గ్రాహ్యమిదం త్యాజ్యం సకిం పశ్యతి ధీరధీః. ఒక ధీరుడు ఏమంటాడు అంటే, నాకిది కావాలి, నాకిది వద్దు, నాకిదంతా ఉండాలి, ఇది అక్కర్లేదు అని ఒక ధీరుడు అసలు ఎలా అనగలడు? ప్రతి ఒక్కటి కూడా ఖాళీ మరియు గుల్ల దానికి అర్థం పర్థం లేనిదే.
అని తెలుసుకున్నవాడు ధీరుడు. ఇది కావాలి, అది కావాలి, ఇది నా దగ్గర ఉండాల్సింది, ఇది అక్కర్లేంది అని ఎలా అనగలుగుతాడు? అంత శక్తి సులువుగా దేన్నైనా సరే నాకొద్దు అని ఒక మాటలో అనేయచ్చు, వదిలేయచ్చు. మనుషుల నుంచి, పరిస్థితుల నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. కానీ లోపల నుంచి ఖాళీ మరియు గుల్ల ఫ్రీ అయిపోవడం అవుతుందా? నిర్ద్వంద్వస్య అంటే ద్వంద్వం లేకుండా, కాన్ఫ్లిక్ట్ లేకుండా, లోపల ఘర్షణ లేకుండా బయటకి అనేయడం వేరు. నాకొద్దిది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ మనుషులొద్దు నాకు. నేను పెద్ద పట్టించుకోనండి అని పై మాటలు చెప్పచ్చు. లోపల అది జరుగుతుందా? చాలా కష్టము. లోపల కూడా వదలడము అనేది. అడుగడుగునా మనసులో ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మనసు దాని తాలూకు ఐడెంటిటీని నిలబెట్టుకోవాలనే చూస్తుంది నిరంతరము. నా ఆలోచనలు వదిలించుకోవడానికి ఇష్టపడదు. గౌరవము, ప్రెస్టీజ్, ప్రతిష్ట, ప్రేమలో మునిగిపోవాలని కోరుకుంటూ ఉంటుంది నిరంతరము. ప్రేమకి, గౌరవానికి మధ్య ఘర్షణ ఉందండి. దగ్గరతనానికి, గొడవ పడ్డానికి మధ్య, వైరాగ్యానికి, కావాలి వద్దు అనే రెండింటి మధ్య ఘర్షణ ఉంది. ఈ ఐడియాలు, కాన్సెప్ట్లు, మంచి చెడు, రైట్ రాంగ్, ఇవన్నీ కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండేవి మీలో నిరంతరము పొడచూపుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. లోపల ఘర్షణ కలగజేస్తూనే ఉంటాయి లోపల. ఖాళీ మరియు గుల్ల, హాలో నెంప్టీ అయిపోవడము, మనసు ఫ్రీగా అయిపోవడము, అన్ని ఘర్షణలు విడిచిపెట్టేయడము, ఏదైతే నీకు అందుతోందో దాన్ని రెండు చేతులు ఓపెన్ చేసి దాన్ని గ్రహించడము, తీసుకోగలగడము. ఏదైనా సరే ప్లెజెంట్ థింగ్స్ కావచ్చు, ప్రసన్నమైన విషయాలు నొప్పి కలుగజేస్తాయి. అప్రసన్న విషయాలు కూడా మీకు నొప్పిని కలుగజేస్తాయి. చూడండి, ఇది ఒక గమ్మత్తైన మాట ఇక్కడ గురుదేవులు చెప్తున్నారు. మనకి చాలా ఇష్టం లేని విషయాలు ఎలాగో నొప్పి కలుగజేస్తాయి. ఫలానా వాళ్ళు ఫలానా మాట అని నన్ను బాధ పెట్టారు. ఇష్టమైన విషయాలు కూడా మనకి నొప్పి కలుగజేస్తాయి. ఎలాగా? హేమ గారు నన్ను పొగిడారు, పొంగిపోతాను నేను. మరుక్షణం మొదలవుతుంది, పద్మజ గారు నన్ను పొగడలేదు చూసావా. హేమ గారి పొగడ్త నాకు బాధని కలుగజేస్తోందా లేదా? ఎలాగో పద్మజ గారు పొగడకపోతే బాధే. హేమ గారు పొగిడింది కూడా కంటిన్యూడ్ బై పెయిన్. అర్థమవుతోంది. ఇష్టమైన విషయాలు బాధ కలుగజేస్తాయి, ఇష్టం లేని విషయాలు కూడా మనలో బాధని కలుగజేస్తూ ఉంటాయి. మీరు ద్వేషించే వాళ్లే కాదు, మీరు ప్రేమించే వాళ్ళు కూడా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. కరెక్టా కాదా చెప్పండి? ప్రేమించే వాళ్ళతోటే ఎక్కువ గొడవలు పడుతూ ఉంటాం నిజానికి. నాకు ఇది ఇష్టమని తెలిసి నువ్వు ఎందుకు చేయలేదు? నాకు అది ఇష్టం లేదని తెలిసి ఎందుకు చేశావు? ఇది బాధరేషనే. ప్రేమించిన వాళ్ళు, ద్వేషించే వాళ్ళు ఎలాగూ గుర్తొస్తే వాళ్ళు అలా చేశారని బాధపడతాము. ప్రేమించిన వాళ్ళు కూడా బాధరేషనే మనకి. అంటే ఏంటి? ఎలాగో బాధ ఉంది, వీళ్ళతోటో వాళ్ళతోటో ఎవరితోటో అయినా సరే బాధరేషన్ అనేది తప్పదు. ప్రేమించిన వాళ్ళని ద్వేషించాలని చూడకండి, ద్వేషించే వాళ్ళని ప్రేమించాలని కూడా చూడకండి. అంటే ఏంటి? ఈ ఫిలాసఫీస్ అన్నీ కావచ్చు, మతాలు కావచ్చు, ఎవరినైతే ద్వేషం ఉందో, ఎవరిపైన ద్వేషం ఉందో వాళ్ళని ప్రేమించు అని చెప్తూ ఉంటారు. అలానే వాళ్ళని ప్రేమించొద్దు అని ఇక్కడ గురుదేవులు చెప్పట్లేదండి.
విషయం ఏంటంటే, ఒకవేళ నీలో ద్వేషం కనుక ఉంటే, అది అలా ఉండని. వ్యక్తితో దాన్ని కలపద్దు. వారు చేసిన పని పట్ల మీకు ద్వేషం ఉంది అనేది మీరు వ్యక్తీకరించండి సరిపోతుంది. అర్థమవుతోందా? ఏదైనా ఒక చెడ్డ పని జరిగిందనుకోండి, మనుషులకి ఆపాదిస్తాం. నువ్వే ఇలా చేశావు అనే బదులు, ఆ పనిని, మనిషిని సెపరేట్ చేసి మనం మాట్లాడామనుకోండి, ఆ పని పట్ల నా ద్వేషము నువ్వు కాదు. డిటాచ్ చెయ్యండి. గమనించండి. మీ లోపల ఏం జరుగుతోందో. ఆ మనిషిని ద్వేషించడానికి ఏమీ కారణం లేదు. నువ్వెప్పుడైతే హాలో అండ్ ఎంప్టీ అయిపోయావో, ఖాళీగా గుల్లగా ఉన్నావో, వాళ్ళు కూడా ఖాళీ గుల్ల అయ్యారనుకోండి, ఇంకా ఎవరినైనా ద్వేషించే అవకాశం ఎక్కడుంది? అసలు ద్వేషించడానికి ఏముంది చెప్పండి? ఇవన్నీ ఐహిక విషయాలు ఏవైతే ఉన్నాయో, బాహ్య ప్రపంచంలో ఉన్నవన్నీ నువ్వు గావచ్చు, నేను గావచ్చు, ఇవన్నీ ఖాళీ గుల్ల, అర్థం పర్థం లేనివే అయినప్పుడు ద్వేషించే అవకాశం ఎక్కడుంది? ఏది ద్వేషించడానికి లేనే లేదు. అర్థమవుతోందా? మతాలేం చేస్తాయి? కొన్ని ఫిలాసఫీస్ కానీ, మతాల్లో గాని ఏం చెప్తుంటారు? ద్వేషించిన వాళ్ళని ప్రేమించండి. అప్పుడు మీరు ఫ్రీ అయిపోతారు. గురువుగారు చెప్తున్నారు. ద్వేషం ఉంది అంటే, ఓకే ఉంది. రాగం ఉంది, ఓకే ఉంది. గమనించండి మీ లోపల ఏం జరుగుతోందో. ఆ షిఫ్ట్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే టర్న్ ఇన్వర్డ్ జరిగారో, ద్వేషం అనేది కరిగిపోయి డిటాచ్ చెయ్యండి. మనుషులతో కాదు. ఆ పనిని సెపరేట్ చేసి పెట్టండి. ఆ యాక్ట్ నాకు ద్వేషాన్ని కలుగజేస్తోంది అని చెప్పండి అంటున్నారు. ఏమవుతూ ఉంటుంది అంటే, ఎంజాయ్‌మెంట్‌ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. చాలా పరిణతి చెందాను. ఎన్‌లైటన్‌మెంట్ వైపు వెడుతున్నాను. చాలా సాధకుడిని నేను అని అనుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎంజాయ్ చేయకూడదేమో అనుకుంటారు. పరిణతి చెందడము అంటే, ఎంజాయ్ చెయ్యకపోవడము అనుకుంటూ ఉంటారు. మంచి ఆహారం తినకపోవడమే అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఏమవుతుంది? నిరంతరము భయపడుతూనే ఉంటారు. ఏవి? ఎంజాయ్‌మెంట్ ఇచ్చే వస్తువుల్ని చూసి. మంచి ఆహారం చూస్తే వాళ్ళకి భయం, నేను టెంప్ట్ అయిపోతానేమో. అర్థమవుతోంది. నిరంతరము భయమే వాళ్ళల్లో. ఇది మనసుకి పట్టిన ఒక వ్యాధి అంటున్నారు గురుదేవులు. అటువంటి వ్యాధులతో పిచ్చెక్కిపోతుంది. ఎవరైతే తనని తాను ఖాళీ గుల్లా చేసుకున్నాడో, హాలో అండ్ ఎంప్టీ చేసుకున్నాడో, ఇటువంటి విరుద్ధాలు, ఘర్షణలు వాళ్ళలో ఉండనే ఉండవు. ఇటువంటి అడ్డంకులు వాళ్ళలో ఉండవే ఉండవు. ఈ ప్రాపంచిక విషయాలు వాళ్ళకి దుఃఖాన్ని తీసుకురావు. సంతోషాన్ని కూడా అంతలా కలగజేయవు. ఏదైతే మీకు అత్యంత సంతోషాన్ని కలగజేసిందో, అవి మీలో బాధని కూడా కలగజేస్తాయి అని గుర్తుంచుకోండి. అటువంటి అన్నీ తెలుసుకున్నవాడు ఎటువంటి విషయం కావచ్చు, పరిస్థితుల వల్ల అయినా సరే, సంతోషాన్ని తీసుకోవాలని చూడ్డు, దుఃఖాన్ని కూడా తీసుకోవాలని చూడ్డు. ఏది ఎలా వచ్చిందో అలా తీసుకుంటాడు అంతే. ఒక కృతజ్ఞతా భావంతో. ప్రతి దాంట్లోని దివ్యత్వం ఉంది, దైవత్వం ఉంది అనే భావనతో తీసుకోగలుగుతాడు. ఎన్‌లైటన్‌మెంట్‌కి, అన్‌ఎన్‌లైటన్‌మెంట్‌కి, జ్ఞానికి, అజ్ఞానికి మధ్య తేడా ఏంటి అంటే, ఒక ఆటకి, యుద్ధానికి మధ్య ఉండే తేడా. రేపు కంటిన్యూ చేద్దాం. జై గురుదేవ్.